అందరికీ నమస్కారం. మరో 5 రోజుల్లో మేషరాశి వారికి ఏకంగా 10 ఏళ్ల పాటు డబ్బే డబ్బు. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా చూడండి. మరి మేషరాశి వారికి ఏకంగా 10 ఏళ్ల పాటు డబ్బంటే డబ్బే డబ్బు అని చెప్పి అనే విధంగా ఏకంగా 10 ఏళ్ల పాటు వీరికి వచ్చేటటువంటి ఆ యొక్క అదృష్టం ఎలా ఉండబోతోంది, ఎందువలన వీరి యొక్క జీవితంలోకి ఈ అదృష్టం అనేది ప్రవేశించబోతోంది, ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మేషరాశి రాశి చక్రంలో ఈ మేషరాశి అనేది మొదటి రాశి. మనకు తెలిసిందే కదా, మేషరాశి అంటే మేక తల 2 కొమ్ములతో ఉంటుంది. అశ్విని నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, భరణి నక్షత్ర 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, కృతికా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ మేషరాశి జాతకులుగా పేర్కొనబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క మేషరాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా కుజ మరియు సూర్యుడు మరియు బుధుడు ఈ యొక్క గ్రహాల కలయిక మరియు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఉండడం వల్ల మేషరాశి వారికి ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే రాబోయేటటువంటి 5 రోజుల్లో మేషరాశి వారికి 10 ఏళ్ల పాటు వద్దన్న డబ్బొచ్చే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కారణం త్రిగ్రాహి యోగం అనేది ఈ యొక్క రాబోయే 5 రోజుల్లో ఏర్పడడం కారణంగా మేషరాశి వారికి చాలా వరకు కూడా త్రిగ్రాహి యోగం యొక్క సత్ఫలితాలనేవి కలగబోతున్నాయి. ఈ సత్ఫలితాల వల్ల మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పని అంటే, ఈ మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు అనేవి చోటు చేసుకోవటం వల్ల ఈ మేషరాశి వారు వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు మరియు ఆర్థిక పరమైనటువంటి నష్టాలన్నిటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న వ్యాపారంలో వీరు ఎదుర్కొన్న నష్టాల నుంచి వీరు బయటపడతారు. వ్యాపార రీత్యా వీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వస్తాయనుకున్న లాభాలు రాకపోవటం వల్ల మరియు ఆ యొక్క లాభాలు రాకపోగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి నష్టపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మేషరాశి వారు. మరో 5 రోజుల్లో ఏర్పడబోయేటటువంటి ఈ యొక్క యోగం అనేది మేషరాశి వారికి ఊహించని పరిణామాలు చోటు చేసుకునే విధంగా చేయబోతోంది. ఆర్థిక అభివృద్ధి అనేది సడన్ గా వస్తుందన్నమాట. అంటే ఏంటి, అసలు ఇప్పట్లో మేము కోలుకోలేమేమో, ఇప్పట్లో ఈ పరిస్థితుల నుంచి మేము బయటపడలేమేమో, ఈ ఆర్థిక సంక్షోభాలు మా జీవితంలో నుంచి ఏమాత్రం కూడా పోవేమో అని చెప్పి బాధపడుతున్న మేషరాశి వారికి అనుకోని రీతిగా ఊహించని విధంగా చక్కగా వారి యొక్క జీవితం పూర్తి మార్పుతోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. వీరు ఇదివరకటి రోజుల్లో అంటే పూర్వకాలంలో వాళ్ళు జీవితం స్టార్ట్ చేసినటువంటి అంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు కొనుగోలు చేసినటువంటి స్థలాలు లేదా పొలాలు లేదా ఇల్లు లేదా ఏవైతే పెట్టుబడులు పెట్టినటువంటివి ఉన్నాయో, ఈవెన్ షేర్స్ అయినా సరే, సడన్ గా వాటి యొక్క గ్రోత్ అనేది ఏర్పడుతుంది. భూములు పెరగడం ద్వారా వీరు అనుకోని రీతిగా పెట్టిన పెట్టుబడికి దగ్గరగా వాళ్ళు పెట్టిన దానికంటే 3-4 టైమ్స్ బెటర్ రేట్స్ రావటం లేదా 100% పెరగడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఊహించినటువంటి విధంగా చేతి నిండా డబ్బు ఉండే పరిస్థితుల్ని తీసుకురాబోతున్నాయి. ఆర్థిక అభివృద్ధి అనేది ఏర్పడబోతోంది. వీరు పెరిగినటువంటి ఆ స్థలాల యొక్క విలువను క్యాష్ చేసుకోవటం, అదేవిధంగా ఆ డబ్బుని కొంత మళ్ళీ పెట్టుబడిగా పెట్టడం, కొంత స్థలాన్ని కొనటం, ఇలాంటివన్నీ చేసి అంటే స్ప్లిట్ చేసినటువంటి అమౌంట్ ని వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి ఫ్రూట్స్ తీసుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకు చూసినటువంటి గడ్డు కాలం, కష్టకాలం, ఆర్థిక పరమైన ఇబ్బందుల కాలం, వీటన్నిటినీ దాటుకోవటం అనేది మేషరాశి వారికి జరగబోతోంది. వారు వ్యాపారాలు చేసి వ్యాపారంలో ఇతరుల వల్ల లాభపడటం కంటే కూడా నష్టపోవటం ఎక్కువ జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనుభవాల నుంచి నేర్చుకున్న వాటి సారం వల్ల వేరే వాళ్ళని ఎవరిని నమ్మకుండా, భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టడానికి కావలసిన పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ చేతిలో ఉన్నటువంటి డబ్బుని వారు ఇన్వెస్ట్ చేస్తూ వారికి వారుగా ఎదిగేటటువంటి పరిస్థితుల్ని వారు తెచ్చుకుంటారు. మేషరాశి వారు ఇతరుల్ని నమ్మి మోసపోయి చాలా నష్టపోయాము అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు, పెట్టుకోవాలి కూడా. లేదంటే కనుక వాళ్ళు మళ్లీ అదే పొరపాటు చేయటం వల్ల ఖచ్చితంగా లాభాల బాట పట్టవలసిన వ్యాపారాలు నష్టాల బాటలో పయనిస్తాయి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్య వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉండటం, చిన్నదైనా సరే మీ సొంతగా పెట్టుకుని మీ ఓన్గా మీ ఒక్కరే చేసుకోవటం మంచిది. ఇన్ కేస్ మరొకరి సహాయం కావాలి అనుకున్న పరిస్థితుల్లో ఈ మేషరాశి వారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం అనేది మేషరాశి వారికి బాగా లాభిస్తుందని చెప్పుకోవచ్చు. వారి యొక్క జాతక ఫలితం కూడా మీ వ్యాపారానికి తోడవడంతో చాలా చక్కటి అభివృద్ధి అనేది చూస్తారు. ఒక రకంగా ఇంతే వ్యాపారం జరుగుతుందేమో అని మీరు వేసుకున్న అంచనా తారుమారవుతుంది. అంతకు మించి వ్యాపారం జరుగుతుంది. మీరు అనుకున్న దానికి మించి లాభాలు రావడం జరుగుతుంది. ఇలా భాగస్వామి యొక్క సహకారం అంటే మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం మీ వ్యాపారాభివృద్ధికి బాగా దోహదపడుతుంది. రాబోయేటటువంటి 5 రోజుల తర్వాత మరో 10 ఏళ్ల వరకు కూడా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు లేనటువంటి డేస్ ని ఈ యొక్క మేషరాశి వారు చూడబోతున్నారు. వాళ్ళు కొత్తగా పెట్టే వ్యాపారం ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా చక్కగా ముందుకు సాగిపోతుంది. షేర్స్ లో వాళ్ళు ఈ రోజు పెడుతున్న పెట్టుబడులు 10 ఏళ్ల తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేనటువంటి విధంగా పెరగడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం నలుగురి సలహాలు తీసుకోండి. కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. భార్యను లేదా భర్తను పక్కకు పెట్టేసి మీ సొంత సలహాలతోటి మీ సొంత ఆలోచనలతోటి ముందుకు వెళ్ళకండి. ఖచ్చితంగా మీరు పెట్టే పెట్టుబడులని నలుగురితో కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడుల వైపుకు అడుగులు వేయండి. చిన్నదైనా పెద్దదైనా వ్యాపారానికి పెట్టేది పెట్టుబడి, అది డబ్బు. మరి ఆ డబ్బుని మళ్ళీ డబ్బు సంపాదించే విధంగా, అంటే మనం పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని అడుగు వేయండి. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని పెద్దలు చెప్పినట్టు ముందే ఎటువంటి ప్రణాళిక లేకుండా వ్యాపారంలోకి దిగి ఆ తరువాత ఇబ్బందులు పడే కంటే కూడా ముందు జాగ్రత్త చాలా మంచిది. అంతేకాకుండా అంతా నాకే తెలుసు అనే ధోరణి అస్సలు పెట్టుకోకండి. పెద్దలను అడగడానికి ఏమాత్రం కూడా ఆలోచించకండి. పెద్దల యొక్క సలహా సూచనలు మరియు ఏ వ్యాపారం అయితే మీరు చేయబోతున్నారో అదే వ్యాపారంలో ఉన్నటువంటి వారి యొక్క సలహా సూచనలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా మీరు వెనకడుగు వేయకండి. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారికి కూడా చాలా బాగా కలిసి రాబోతోంది. రాబోయేటటువంటి 10 ఏళ్ల పాటు వాళ్లు వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి ఊహించని విధంగా ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా 10 ఏళ్ల పాటు వాళ్ల ఇంక్రిమెంట్ అమౌంట్ అనేది వాళ్ళకి సహాయంగా ఉండబోతోంది. అంతేకాకుండా వారు ఊహించని విధంగా ఆఫీసర్ క్యాడర్ లో వాళ్లు కూర్చోవటం జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి విధాలుగా మేషరాశి వారికి కలిసి రాబోతోంది అని చెప్పటం ఎటువంటి సందేహము లేదు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి డబ్బు అనే విషయంలో ఎక్కడా కూడా కొదువ లేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరి మీదకు చక్కగా రాబోతోంది. లక్ష్మీదేవిని వీరు పూజించటం ఇంకా మంచిది. ఎర్రని కలువలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. ముఖ్యంగా సాయం సంధ్య వేళలలో లక్ష్మీదేవి ఆరాధన మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తెల్లని పరవాన్నం, పాయసం లాంటివి లక్ష్మీదేవికి మీరు గనక సమర్పించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కోసం తెల్లని పూలతో మీరు పూజించండి. అది శుక్రవారం రోజున చాలా బాగా కలిసొస్తుంది. ఎర్రని కలువలతో కాని, ఎర్రని మందారాలతో కాని, ఎర్రని గులాబీలతో కాని లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. లక్ష్మీదేవి స్థానం ఎక్కడైతే ఉంటుందో కుబేర స్థానం అక్కడే ఉంటుంది. మరి కుబేరుని యొక్క రాక మీ గృహంలో చాలా వరకు కూడా విశేషమైనటువంటి అనుభూతుల్ని తీసుకొస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధిని తీసుకొస్తుంది. కాబట్టి లక్ష్మీ కుబేరుల యొక్క యోగం మీకు రావాలి అంటే 10 ఏళ్ల పాటు మీరు డబ్బుతోటి తులతూగాలి అంటే చేయవలసింది ఒకే ఒక్క పరిహారం ఉంది. అదేంటి అంటే శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. కుబేరునికి మీ ఇంట్లో స్థానాన్ని ఏర్పరచండి. ఎక్కడో ఒక చోట కుబేరునిది చిన్న విగ్రహమైనా సరే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది మొదలవుతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన ఉండేలా చూసుకోండి. సుగంధ ద్రవ్యాలతో నిండినటువంటి సువాసనలు మీ ఇంట్లో వెదజల్లే విధంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. ఈశాన్య మూల నీళ్లను పెట్టండి. అందులో చక్కగా రాగి చెంబు నిండుగా నీళ్లు నింపి పైన ఒక పువ్వును వేసి, పసుపు కుంకుమలు వేసి, అలాగే అక్షింతలు వేసి ఒక 5 రూపాయల కాయిన్ ని ఆ చెంబులో, రాగి చెంబులో వేసుంచండి. ఇలా ప్రతిరోజు నీటిని మార్చండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇలా ప్రతి మేషరాశి వారు చేసుకుంటూ ఉంటే మరో 10 ఏళ్ల పాటు తిరుగులేనటువంటి యోగం అనేది పొందుతారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి.
అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి.